హాయ్ ఫ్రెండ్స్. ఈరోజొచ్చేసి మనం 'రాజు వెడ్స్ రాంబాయ్' మూవీ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మనకు ఇక్కడ 'రాజు వెడ్స్ రాంబాయ్' గురించి మాట్లాడుకోవాలంటే హృదయాన్ని కదిలించిన సినిమాని మాట్లాడుకోవాలి. ఎందుకంటే అంత కదిలించింది హృదయాన్ని. మైండ్‌లో నుంచి పోవట్లే. చూసి ఇప్పటికి 6 డేస్ అవుతుంది గానీ నాకు మైండ్‌లోనే అట్లనే ఉండిపోయింది. ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఇది అట్లనే ఉంటదని జెప్పేసి నేను అనుకుంటున్నా. ఎంత హార్ట్ టచింగ్ మూవీ అంటే ఇంకా దాన్ని మాటలలో చెప్పలేము. అంటే ఈ సినిమా ఎట్లుంది అంటే, మనకు చెప్పాలంటే, మనం చాలా మూవీస్ చూస్తుంటాం. మామూలుగా మూవీస్ వస్తుంటాయి, పోతుంటాయి గానీ, కొన్ని మూవీసే మైండ్‌లో ఉండిపోతాయి. మనకలాంటి మూవీయే ఇది అని జెప్పేసి నేననుకుంటున్నా. ఎందుకంటే, నాకు తెలిసినంత వరకు నేను 2006 అంటే అంతే 6, 5 టైంలో ఒక మూవీ జూసా. 'ప్రేమిస్తే' మూవీ అని జెప్పేసి. అది గూడా ఒక 3 డేస్ ఉంది మైండ్‌లో. ఆ టైంలో జూసిన మూవీ ఎలా ఉందో, దీనికి అంతకు డబుల్ రేట్లు ఇది మైండ్‌లో ఉండిపోతుంది. ప్రతి మూవీని మనం ఏ మూవీకెళ్ళినా గాని క్లైమాక్స్ ఈ విధంగా ఉండొచ్చు. క్లైమాక్స్ ఓహో! నేను గెస్ జేయలేదు. మన పక్కనోళ్ళు గెస్ జేస్తారు. లేకుంటే ఓహో! ఇట్లా అయిద్దని నేను అనుకోలేదు అని జెప్పేసి జస్ట్ జనరల్‌గా తీసుకుంటాం క్లైమాక్స్ చాలా మూవీస్. అంత సస్పెన్స్ ఉంటది అని జెప్పేసి మనం అంత థ్రిల్ అవ్వం. కానీ ఈ సినిమాలో ఎవరు ఊహించరు. నువ్వు ఊహించవు. నీ పక్కన సీటోళ్ళు ఊహించరు. ఆ పక్కన సీటోళ్ళు గూడా ఊహించరు. ఎందుకంటే అంత డిఫరెంట్‌గుంది. అంటే నువ్వు ఊహించలేవు. నీ మైండ్‌కి గూడా నీ ఊహ గూడా అందదు. అలా ఉంది. అసలెంత బావుందంటే లాస్ట్ 30 మినిట్స్ ఆహ్, ఆ సీన్స్ ఏవైతున్నాయో వాటిని అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఈ మూవీ ప్రతి ఒక్కరు ఈ మూవీని థియేటర్‌లో చూడాల్సిన మూవీయే. ఎందుకని చెప్తున్నా ఎందుకు అనంటే మనకు థియేటర్‌లో చూసిన ఫీలింగ్ వేరే ఉంటది. ఇంక మనం టీవీలో ఆఫ్టర్ 30 డేస్ తర్వాత మనకు ఓటీటీలో వచ్చిన దానికంటే, అందులో గూడా జూస్తాం. ఓకే గానీ ఒక 25% ఆ ఫీల్ అయితాం. ఎందుకంటే మనకు టీవీలో జూసేటప్పుడు ఎవరో ఒకరు వస్తుంటరు. ఫోన్ ఏదో వస్తుంటది. తర్వాత చాలా రకాల డిస్టర్బెన్స్ ఉంటది. ఆ మూవీని జూస్తే కదలకుండా జూడాలి. చూసినప్పుడు ఆ ఫీలొస్తుంది. అదే థియేటర్ మోడ్‌లోకెళ్తే, ఆ థియేటర్ మోడ్‌లో మాత్రం 100% మీరు నాకెట్లుందంటే ఆ సీను ఆ సీన్ గురించి చెప్తా. తర్వాత మిగతా ఎవరెవరు యాక్టింగ్ ఎట్లా చేసిందని జెప్పేసి చెప్తా. మనకు అంటే వాళ్ళ ఫాదర్ అంటే హీరోయిన్ క్యారెక్టర్‌కొచ్చేసి నిశ్చితార్థం అయిన తర్వాత హీరో ఫాదరు మనకు బైకేసుకొని వాళ్ళ ఇంటికొచ్చి మేకల షెడ్ ఉంటది. ఆ మేకల షెడ్‌లో అంటే తనకు ఫీల్ అయితా ఉంటాడు. ఫీల్ అయ్యి బాధపడుతుంటది. ఫీల్ అయితా ఉంటాడు. బాధపడుతుంటాడు. వాళ్ళ అంటే కూతురు గురించి గాని, తర్వాత కొన్ని విషయాల గురించి గాని, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ తన గురించి జోక్స్ ఏసుకున్నది. అట్లా కొంచెం కుమిలిపోతూ తను వచ్చి ఆ మేకల షెడ్‌లో బాధపడుతున్న సీను అసలు హైలైట్ అని జెప్పాలి. అంటే డైరెక్టరు ఏ విధంగా తీసిండని జెప్పేస్తే నాకు అద్భుతం అనిపిచ్చింది. అంటే ఆ సీను మనకు వేరే టైంలో తీసుంటేనో, మనకు వేరే టైంలో అంటే ఆ సీన్ ఉండుంటే మనకంతగా పండగపోయేదని జెప్పేసి నాకనిపించింది. ఎందుకంటే ఆ సీను నైట్ వర్షమొచ్చేటప్పుడు పిడుగుల సౌండ్‌తో తర్వాత చీకట్లో కరెంట్ లేని టైంలో అంటే కరెంట్ అనేది ఉండదు. మనకు ఆ పిడుగుల లైటింగ్‌కే మనకు ఈ ఫాదర్ క్యారెక్టర్ అనేది ఫేస్ కనిపిస్తా ఉంటది. ఈ బాధలో ఆయన మందాకుంటూ మనకు చూసుకుంటూ ఆయనకి అప్పుడొచ్చిన ఆలోచన ఏదైతే ఉందో అది కళ్ళ ముందుకు ఒకసారి అంటే అది కళ్ళ ముందు కనిపించే వరకు ఒక ఆలోచనొస్తది. అది ఆ సీన్ చూపెట్టినప్పుడు నా నోట్ల నుంచి నిజంగా అబ్బా! అనిపించదు. అంటే అయ్యా! అని నేననుకున్నా. ఎందుకంటే అరే! అన్నట్టు నాకు అనిపించింది ఒకేసారి. నేను బయటికి నాకు తెలియకుండానే నా నోట్లో నుంచి ఆ మాటొచ్చింది. అంటే అది భయంకరమైన సీన్ అని చెప్పేసి అసలది మామూలు సీన్ గాదు. అంత భయంకరమైన సీను. నేను అది అంటే అందరికి రివీల్ అయింది. నేనిప్పుడు ఏం చెప్తున్నా అంటే, ఆ సీన్స్‌ని మీరు తీసి సోషల్ మీడియాలో రీల్స్ అవి ఇవి పెడితే, ఎవరైనా థియేటర్‌కెళ్ళి చూడాలనుకున్నోళ్ళకి వాళ్ళకి ఆ సస్పెన్స్ అనేది పోయిద్ది. నేనందుకే నేను చూసిన తర్వాత ఎవరైనా సినిమా ఎట్లుంది? ఏంది అందరూ బావుందంటున్నారు. సస్పెన్స్ ఏంది? అని చెప్పేసి నన్నడిగితే నేను చెప్పట్లేదు. మీరు థియేటర్‌లెళ్లి చూడండి. లేదా మీరెక్కడ చూసినా గాని మీరే చూడండి. ఎక్స్‌పీరియన్స్ మీరు పొందాలి. నేను చెప్పిన తర్వాత ఉండదు. మీరిప్పుడు సోషల్ మీడియాలో ఒక రీల్ వస్తది. ఆ రీల్ చూసేసి సస్పెన్సు నీకు తెలిసిపోయిద్ది. తెలిసిపోయిన తర్వాత నువ్వు మూవీకెళ్తే నీకు ఫీల్ రాదు. ఆ ఫీల్ రావాలంటే నువ్వు కంపల్సరీ నేను అందుకే ఆ సినిమా చూడాలని చెప్పేసి నేను థర్డ్ డే అనుకుంటా చూసా. థర్డ్ డే, ఫోర్త్ డే చూషినా. కానీ నేను దానికి సంబంధించిన రీలొచ్చినా కానీ అట్లా జస్ట్ కనిపించినా గాని నేను స్కిప్ చేసుకుంటూ ఎళ్ళిపోయాను.
అసలు దాన్ని చూడలేదు. రీల్ చూడొద్దనుకున్న ఆ సీన్ మూవీస్ ఓన్లీ మన ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవే చూసింది తప్ప మిగతా ఏం చూడలేదు. అంత బాగా అనిపించింది ఆ సీన్ గాని ఇంకా అదే మెయిన్ కీలకం. అక్కడి నుంచి 30 మినిట్స్ మనకు ఒక వేరే రేంజ్‌లో ఉంటది సినిమా. అసలు మనకు కంట్లో నుంచి ఏడుపు రంగపోతే ఇంకా అంతే, ఇంకా ఎమోషనల్ లేదని జెప్పేసి, ఎమోషనల్ లేని పర్సన్ అని జెప్పేసి మనకు అనుకోవచ్చు. ప్రతి ఒక్కరికైతే ఆ సీన్, ఆ 30 మినిట్స్ ఇప్పుడు నేను చెప్పిన సీన్ దగ్గర నుంచి లాస్ట్ సీన్ వరకు ఏదో ఒక క్షణంలో కంట్లో నుంచి నీళ్ళొస్తాయి. అంత ఎమోషనల్‌గా, అంత ఫీల్ గుడ్ మూవీ. ఎందుకు ఫీల్ గుడ్ మూవీ అంటే మనకు పల్లె వాతావరణం కంప్లీట్. మొక్కజొన్న చేన్లు, తర్వాత పక్కన కంచెలు, తర్వాత చెట్లు ఇవన్నీ జూస్తే చాలా రోజులకు ఒక ఫ్రెష్ లుక్, ఒక పల్లెటూరు వాతావరణంలో ఒక సినిమా జూసిన ఫీలింగొచ్చింది. మొ అంటే మనకు ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు, ప్రతి ఒక్కరు విలేజ్ తోటి మనకు ఉంటారు. ఎంత సిటీలో ఉన్నా గానీ, వాళ్ళు గూడా విలేజ్ నుంచి సిటీకెళ్ళినోళ్ళే. కాబట్టి ప్రతి ఒక్కరికి కనెక్షన్ ఉంటది. విలేజ్ కనెక్షను. ప్రతి ఒక్కరు ఫీల్ అయితరు. ఇంక ఫీల్ అవ్వలేదు అంటే ఇంక వాళ్ళు రాతి మనుషులే అని జెప్పుకోవాలి. ఇందులో కాంట్రోవర్సీ ఎతకద్దు. ఎందుకంటే అంత గుడ్ మూవీని గుడ్ మూవీలాగా జూడాలి. కానీ నాకేమనిపించిందంటే, అరే! ఈ సంఘటన ఎట్లా జరిగుంటది? ఇది నిజంగా జరిగిందా? ఎలా జరిగుంటది? అసలు జరిగితే అప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి? వాళ్ళు ఎలా ఫీలయ్యారు? అసలు ఎట్లా జరిగింది? ఇది జరిగుంటదా? జరిగింది ఎక్కడ? అని జెప్పేసి రకరకాల క్వెషన్స్ చానా మొదలైతాయి. ఇంకా చూసిన వాళ్ళందరికి ఇదే మొదలైతాయి. ఆ ఇది తోటే అందరూ ఎక్కడ షూటింగ్ జరిగిందో ఆ ఊరికెళ్ళడం, ఇదెక్కడ జరిగిందని దెలుసుకోవడం ప్రయత్నాలు జరుగుతున్నాయి. చూస్తున్నాం మనం రీల్స్. కానీ అంతెందుకు ఇప్పుడు డైరెక్టర్ గారిది సాయిలు గారిది 'పోలారం' అని జెప్పిర్రు. వాళ్ళ ఊరికి మాకొక 10 కిలోమీటర్స్ ఉంటది డిఫరెన్స్. మాది పక్కన పూసపల్లి, ఇల్లెందు పక్కన. కానీ వాళ్ళకి దెలిసింది, కాపోతే మాకు దెలియదు. అంటే ఆ 2010లో గాని, ఇప్పుడు డైరెక్టర్ గారు జెప్పినట్టుగానే వాళ్ళు చెప్పిన ప్రకారము చాలా మందికి ఆ ఊరు వాళ్ళకి తెలుసు. మిగతా వాళ్ళకి స్టోరీ తెలియదు అనంటే నిజంగానే అనిపించింది. ఎందుకంటే మాకు గూడా తెలియదు ఇంతవరకు. మేము గూడా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నాం గానీ, మేము గూడా ఏ రోజు ఆ స్టోరీ అనేది వినలేదు. మా చెవున బడలేదు. నిజంగానే అది సస్పెన్సే. వాళ్ళు జెప్పినట్టే అది నిజంగా మాకు గూడా తెలియదు. చాలా మందికి ఇక్కడ తెలియదు. మేమిప్పుడు డిస్కషన్ చేసుకుంటాం. ఎక్కడ జరిగుంటది? ఎక్కడ జరిగుంటది? మనకు తెలియకుండా అని జెప్పేసి మేము కొంతమంది మాట్లాడుకుంటున్నాం. కానీ మాకు గూడా తెలియదు. ఇంకా అది అప్పుడు జరిగిపోయింది కాబట్టి ఇంక చెప్పడానికి కూడా తెలియదు. ఎట్లాగో డైరెక్టర్ గారు వీళ్ళు చెప్పమని జెప్పారు. సరే అది వదిలేస్తే ఇంకా నెక్స్ట్ మూవీలోకెళ్తే మనకిక్కడ ఇక నలుగురు గురించి మాట్లాడుకోవాలి. నలుగురు కాదు, ఐదుగురు గురించి మాట్లాడుకోవాలి. మ్యూజిక్ అయితే ఇంకా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అసలు ప్రాణం పోసింది సినిమాకని జెప్పాలి. అసలు ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కే ఆ సాంగ్స్ వింటున్నా గాని, వాళ్ళ ఎమోషన్ సీన్ చూస్తున్నా గాని ఆ మ్యూజిక్ లేపోతే ఇంక చూడలేమా అన్నట్టుంది. ఆళ్ళ యాక్టింగ్ లేపోతే చూడలేమా? ఇది ప్రతి దానికి లింకే. ఇప్పుడు ఇదొక్కటే మ్యూజికే ఉంది అని చెప్పలేము. వాళ్ళ యాక్టింగే ఉంది అని చెప్పలేము. తర్వాత డైరెక్షనే ఉంది అని చెప్పలేము. ఇదొక్కటే అని ఏది చెప్పలేము. ప్రతి దానికి లింక్ అయ్యి ఉంది. కాబట్టి 100% మ్యూజిక్ గూడా 100కి 100% సినిమాకి ప్లస్. తర్వాత మనకు మ్యూజిక్ గురించి తెలియదు గాబట్టి, కాపోతే ఆ మ్యూజిక్ వింటున్నది అంత ఫీలొచ్చింది అంటే మ్యూజిక్ వల్లనే ఉంటది. కాబట్టి 100కి 100% ఇచ్చారు. నెక్స్టొస్తే హీరో గురించి మాట్లాడుకోవాలి. హీరో క్యారెక్టర్ వచ్చేసి నేచురల్. మనం ఊర్లో చూస్తుంటాం. మన మ్యారేజెస్ దగ్గర మనం చూస్తుంటాం పల్లెటూరులో ఉన్నప్పుడు బ్యాండోళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారంటే, వాళ్ళ కొట్టడం గాని, బ్యాండ్ కొట్టడం గాని, తర్వాత అలాంటివి మొత్తం మరి హీరో అసలు నేర్చుకున్నాడా ఏంటి? అంటే దగ్గర నుంచి ఎవరినైనా అబ్జర్వ్ చేసిండా ఏంటి? అని చెప్పేసి అన్నంత ఫీలింగుంది. అసలు 100కి 100% చాలా న్యాచురల్‌గా చేసిండు. తర్వాత వాళ్ళ ఫాదర్ ఎక్స్‌పైర్ అయినప్పుడు యా ఇది గాని, ఇప్పుడు లవ్‌లో ఉన్నప్పుడు ఆ ఎమోషన్స్ గాని, అసలు 100కి అసలు మనకిక్కడ అరే! మనం కొన్ని సినిమాలు చూస్తే ఇంకా ఇక్కడ కొంచెం తక్కువ చేసిండు ఈ హీరో. అంటే హీరో గాని ఎవరైనా ఈ క్యారెక్టర్ అరే! ఇతను సూట్ అవ్వలేదు అని చెప్పేసి మనం కొన్ని మూవీస్ అనుకుంటాం. ఆ కొన్ని మూవీస్‌లో ఈ మూవీ అసలు ఉండదు. 100కి ఇందులో ప్రతి డిపార్ట్‌మెంట్ యాక్టర్స్ గాని, తర్వాత డైరెక్షన్ గాని, మ్యూజిక్ గాని ఇంకా ఏది గాదు. 100కి 100% హీరో గూడా సూపరు నేచురల్ యాక్టింగ్. ఇంకా ఆయనకు తగ్గకుండా. నెక్స్ట్ నేను మెయిన్ మాట్లాడాల్సిందైతే హీరోయిన్ గురించి. ఎందుకంటే హీరోయిన్ గురించి మాట్లాడాలంటే ఒక 3 సీన్స్ గురించి మాట్లాడాలి. అంటే తను ఎంత అంటే నేను ఈ రోజు నుంచి అనుకుంటున్నా ఈమెని సహజ నటి అని చెప్పి పిలవచ్చని నేను అనుకుంటున్నా. ఎందుకంటే
మెయిన్‌గా చెప్పాలంటే ఒక 3 సీన్స్ అసలు పల్లెటూరు అమ్మాయిలాగా ఎంత సెట్ అయిందంటే, అసలు డైరెక్టర్ మనసులోకి అసలు ఈ అమ్మాయి రావడం అంటే అసలు హైలైట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన డైరెక్టర్ గారు గూడా మనకు ఈ సాయిలు మన యాక్చువల్‌గా 'రాజు రాంబాయే' ఈ సినిమా ఆగిపోతుంటే వాళ్ళు హెల్ప్ జేశారు. ముందుకు తీసుకొచ్చారని జెప్పేసిండ్రు గదా! ఈ క్యారెక్టర్స్‌ని గూడా వీళ్ళే తీసుకొచ్చిండ్రు అన్న రేంజ్‌లో ఉందని నాకనిపించింది. ఎందుకంటే ఎంత నేచురల్ యాక్టింగ్ అంటే హీరోయిన్ క్యారెక్టర్, రాంబాయి క్యారెక్టర్ జేసినామె అసలు ఎంత పల్లెటూరులో ఎట్లా ఏ విధంగా అమ్మాయిలుంటరో ఆ బిహేవియర్ అంటే ఆ తెలియని అమాయకత్వం ఏదైతే ఉంటదో హీరోయిన్‌లో 100% కనిపించింది నాకైతే. ఒక 3 సీన్స్ చెప్పాలి. ఒకటి ఏంటంటే హీరో ఫోన్ లిఫ్ట్ చేయకుండా హీరోయిన్ క్యారెక్టర్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి హీరో వెళ్ళే సీన్ ఒకటుంటది ఇంట్లో. ఆ కొట్టే సీను. ఆ సీన్‌లో ఆహ్, ఎంత బాగా యాక్ట్ చేసిందంటే, "ఎందుకు రాజు కొడుతున్నావు?" అన్న అసలు ఆ యాస తెలంగాణ యాస గూడా మనకి యాక్చువల్‌గా రాజమండ్రి సైడ్ అంట. కానీ తెలంగాణ యాస 100కి 100% ఇచ్చింది. అసలు ఆ యాక్టింగ్ గూడా అసలు డైరెక్టర్ ఎంతవరకు జెప్పిండో మనకందులో తెలియదులే గానీ, అంతకు మించే చేసిందని జెప్పేసి నేననుకుంటున్నా. అంటే ఆహ్, అందులో అతని మీద కొడుతున్నప్పుడు అతని మీద కొడుతున్నాడనే బాధ లేదు. ఎందుకు కొడుతుండని క్వెషన్ మార్క్‌లో ప్లస్ మనకు నారాజే గదా కొట్టేదనే ప్రేమతో, తర్వాత మా నాన్న వస్తడేమన్న భయంతో ఇవన్నీ కలగలుపుకొని డైలాగ్ డెలివరీ ఏదైతుందో అసలు నాకు అద్భుతం అనిపిచ్చింది. నాకు అసలు మెస్మరైజింగ్ అనిపిచ్చింది. అదొకటి. తర్వాత 2 మనకు హీరోకొచ్చేసి ఒక మాట జెప్తది. అంటే చేసుకోపోతే ఆయన గొడుతున్నాడు. చేసుకుంటా అంటే ఆయన గొడుతున్నాడు. చేసుకోనంటే నువ్వు గొడుతున్నావు. ఇద్దరి మధ్యన నేను జత్తన్నా అని జెప్పేసి అక్కడ పెర్ఫార్మన్స్ చెప్పే డైలాగ్ డెలివరీ గూడా అసలెంత నేచురల్‌గా ఉంటదంటే అది ఈ సీన్స్ అన్నీ మనకు ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ అన్నీ మనకు క్లైమాక్స్‌కి ఏదుందో ఇవన్నీ మనల్ని పిండేస్తా ఉంటాయి. డైరెక్టర్ మనకు సాయిల్ గారు చెప్పినట్టు గుండెని పిండింది గదా! మనసుని పిండింది గదా! అని జెప్పేసి మనతోటి ఏవైతే అన్నాడో, ఈ సీన్స్ గాని, ఇవన్నీ గాని ప్రతి ఒక్క ఎమోషన్ మనని క్లైమాక్స్ నేను ఇందాక ఏదైతే మైకల్ షెడ్ సీన్ జెప్పినో, ఆ సీన్ వరకు మనందరిని కట్టిపడేస్తాయి. అక్కడి వరకు ఒక రేంజ్‌లో తీసుకెళ్ళి అక్కడికి పోయే వరకు ఇంకా మనల్ని ఒత్తి పడేస్తాయి. మనకు ఉక్కిరి బిక్కిరి కాకుండా చేస్తది ఆ సీన్స్. అంత ఆ డైలాగ్ డెలివరీ అంత బావుంటది ఆ అమ్మాయిది. నాకైతే అద్భుతం అనిపిచ్చింది. నేనైతే ఇప్పుడు ఈరోజు థంబ్‌నెయిల్‌లో సహజ నటి అనైతే పెట్టాలని నేను అనుకుంటున్నా. నాకైతే బాగా నచ్చింది. ఎవరైనా ఇంకా ఒక్క సినిమాకే సహజ నటి అని జెప్పేసి ఎవరైనా కామెంట్ జేయొచ్చు. చేస్తే చేసుకొని ఏదో అంటారు గదా సామెత మనకు గూడా కొంచెం తెలుసు. ఇది అన్నం ఉడికిందా లేదా చూడాలి అంటే ఒక్క మెతుకు పట్టుకొని జూస్తే చాలు అని జెప్పేసి అంటారు గదా! తనలో ఎంత యాక్టింగ్ ఉందని చెప్పడానికి ఈ ఒక్క సినిమా చాలు. ఇంగంతే ఇంతకు మించి ఎగ్జాంపుల్ చెప్పను. ఇంకో సీన్ ఏంటంటే మళ్ళీ ఈ అమ్మాయిదే. వాళ్ళ నాన్నతోటి వచ్చే సీన్స్ మొత్తం అసలు టూ గుడ్ యాక్టింగ్ వాళ్ళ నాన్న కొట్టే సీన్స్ కొన్ని ఉంటాయి గదా! ఆ సీన్స్ గాని అసలు ఎంత బావుంటదంటే యాక్టింగ్, డైలాగ్ డెలివరీ. అంటే వాళ్ళ అమ్మని పిలుస్తది. నాన్న కొడుతుండే రావే అని జెప్పేసి అది ఎంత నేచురల్ అంటే అది ఒక మూవీలో యాక్ట్ జేసినట్టు గాకుండా అంత నేచురల్‌గా వచ్చిందని జెప్పేసి నేనైతే అనుకుంటున్నా. నాకైతే విపరీతంగా నచ్చింది. హీరోయిన్ హోల్ క్యారెక్టర్ ఫస్ట్ నుంచి చివరి వరకు. అసలు ఆ క్యారెక్టర్ ఎట్లుందంటే చిన్న పాయింట్స్ రాసుకున్నా. ఆహ్, ప్రేమించాలని ఉంది. ప్రేమ ఉంది. అదే విధంగా నానంటే భయము ఉంది. హ్మ్. తెలియని అమాయకత్వం ఉంది. ఇవన్నీ ఒకే ఎక్స్‌ప్రెషన్ ఇస్తది. అసలు నాకు అది హైలైట్ అనిపిస్తుంది. అంటే రాజు క్యారెక్టర్ మీద ప్రేమ ఉంది. వాళ్ళ నానంటే భయమే ఉంది. ఆ పల్లెటూరుతనం అమాయకత్వం ఉంది. ఇవన్నీ కలగలుపుకొని ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ డైలాగ్ జెప్పినప్పుడు ఎంత బావుంటది. అసలు నాకు అసలు డైలాగ్ లేవు. డైలాగులు చెప్పుకోవడానికి గూడా లేవు. అంత బాగుందని నాకైతే అనిపిచ్చింది. సూపర్ ఎక్స్‌ట్రార్డినరీ నేచురల్ స్టార్ ఈ రోజు నుంచి తేజస్విని గారు. నేనైతే ఇవ్వాలనుకుంటున్నా. మరి ప్రేక్షకులేమనుకుంటున్నారో, సాయి పల్లవి అది ఇది అని జెప్పేసి అంటున్నారు. చూస్తూనే ఉన్నాం. కాపోతే నాకైతే నేచురల్ స్టార్ ఇవ్వాలని నాకైతే అనిపిస్తుంది. అంతే గదా! మనమే ప్రేక్షకులిచ్చేదే ఎవరైనా. మనం చూసినా మనం ప్రేక్షకులం గాబట్టి నేను జెప్తున్నా. అంత బాగుంది. అద్భుతంగుంది నాకైతే నటన. తర్వాతొచ్చేసి మనకు ఇంకా వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చెప్పాలి.
వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ఎట్లా డిజైన్ చేసిర్రంటే, అంటే మామూలు నాకనిపించిందంటే, మనకు ఆ సీనే ఏదైతే ఉందో, ఆ సీన్‌ని మనకు హ్మ్, ఇతను ఇట్లా చేయగలడా? చేస్తాడేమో అన్నీ మనం అనుకోవాలంటే ఒక ప్రేక్షకుడు, ఈయన క్యారెక్టర్ ఫస్ట్ నుంచి మనకు డిజైన్ చేస్తాడు. ఆ కూర తీసుకెళ్ళికి పడేయడం, తర్వాత ఆ బాటిల్ తీసుకొచ్చి మీద పోసుకొని మీద పోసుకో అని చెప్పేసి అనడం. తర్వాత కూరలో ఉప్పు, సాల్ట్ ఎయటం. అంటే ఇవన్నీ కొంచెం వేరే లెవెల్ క్యారెక్టర్స్ అనమాట. అంటే మనిషి ఇట్లుంటాడా అని చెప్పేసి మనకు అప్పటినుంచే డైరెక్టర్ ఒక్కొక్క సీన్‌లో మనకి ఈయనని బిల్డప్ ఇచ్చుకుంటూ వస్తా ఉంటాడు. అంటే ఈయన ఈ విధంగా చేసే వ్యక్తే. ఇంత డిఫరెంట్ వ్యక్తే అని చెప్పేసి మనకు చూపించుకుంటూ వస్తా ఉంటాడు. ప్రతి మూవీలో క్లైమాక్స్ మనం కొంచెం మనకి ఆ సినిమా చూస్తుంటే మనకు వేరే వేరే థాట్స్ వస్తాయి. కొన్ని కొన్ని థాట్స్ వస్తాయి. హీరో అంటే క్లైమాక్స్‌లో ఇంగేం జరిగిద్ది ఇంకా వీళ్ళని కాబట్టి ఏదో ఒకటి చేస్తాడు అని చెప్పేసి ఊహించుకుంటాం. అంతకు మించి ఉంది. అందులో గూడా మనకు అందులో ఎగ్జాంపుల్‌గా ఒక సాంగ్‌లో మనకు సింబాలిక్‌గా ఒకటి చూపెడతాడు. అది గూడా చిన్న ఆహ్, అంటే ఎంత క్షుణ్ణంగా ఆలోచించుంటాడు డైరెక్టరు. ఆ సాంగ్‌లో సరే అది చెప్తే మళ్ళీ సస్పెన్స్ పోయిద్ది కాబట్టి ఒక సాంగ్‌లో ఉంటది. అది పట్టుకొని తిరుగుతా ఉంటారు. హీరోయిన్ చేతిలో గూడా ఉంటదనుకుంటది. ఆ! ఉంటదా? ఉండదు. సాంగ్‌లో అయితే ఉంటది. అంత క్షుణ్ణంగా ఆలోచించిండు. అంటే దాన్ని ఫస్ట్ నుంచి మనకు బిల్డ్ ఇచ్చుకుంటూ వచ్చిండు. అంటే ఎక్కడ ఇది అన్నెసెసరీ గదా! ఈ పాయింట్ ఈ సీన్ తీసినట్టు లేదు. ప్రతిది అంత అంతా బావుంది. అది ఆ క్యారెక్టర్ మనకంత బిల్డ్ ఇచ్చి అది చేసిండు కాబట్టి ఇంకా కాపోతే మనకిక్కడేందంటే అరే! మనకి ఇలాంటిది జరిగిద్దా? మనకి నిజంగా లైఫ్‌లో ఇలాంటి సీన్ జరిగుంటదా? అరే! జరిగుంటే ఎక్కడ జరిగుంటది? ఎలా జరిగుంటది? ఆ టైంలో ఎలా ఉండుంటరు? అని జెప్పేసి అంత ఆలోచనకు తీసుకెళ్ళే సీనది. అంత ఆలోచనొస్తది. ఇది హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్. ఇంక నెక్స్ట్ డైరెక్టర్ గారి గురించి జెప్పాలి. ఇంక డైరెక్టర్ గారి గురించి జెప్పాలంటే మట్టి వాసన తెలిసిన వ్యక్తి అని జెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు. నిజంగానే మట్టి వాసన. ఎందుకంటే సీన్స్ ఎట్లున్నాయంటే సినిమాలో తీసినయి ఎంత నేచురల్‌గా ఉన్నాయంటే మనకి సినిమా తీసింది గూడా మనకిక్కడే మనకు ఇల్లెందు నుంచి మహబూబాద్ ఎళ్ళే రూట్‌లో నామాలపాడు అని ఉంటది. నామాలపాడు నుంచి రైట్ సైడ్ అంటే మనం మహబూబాద్ ఎళ్ళేటప్పుడు రైట్ సైడ్ తీసుకుంటే 5 కిలోమీటర్స్ దూరంలో కాంచనపల్లె అనే ఊరుంటది. అక్కడ తీశారు. మనకి ఈ రూట్‌లో రొంపేట గుండాల రూట్‌లో గూడా ఎళ్ళొచ్చు. అదొక రూట్ ఉంది. 2 రూట్‌లో ఎళ్ళొచ్చు. మనదైతే ఇప్పుడు మనకు డైరెక్టర్ గారి ఊరైతే మనకు దగ్గరలోనే ఉంటది. ఒక 12 కిలోమీటర్స్ దూరంలో ఉంటది మా ఊరు. అయితే మనం గూడా రేపు మాక్సిమం ఎళ్లి అక్కడ వీడియో జేయాలని అయితే అనుకుంటున్నాం. చూద్దాం. కాకపోతే ఇప్పుడైతే డైరెక్టర్ గారి గురించి చెప్దాం. అంటే ఎంత నేచురల్‌గా తీసిండంటే మామూలుగా ఒక సీన్ చెప్తా. అంటే డైరెక్టర్ ఎంత నేచురల్‌గా కోరుకున్నాడంటే వేరే విషయం అవసరం లేదు. అంటే హీరో వాళ్ళ హౌస్‌కొచ్చేసి ఒక పైప్ ఉంటది. అంటే వర్షం నీళ్ళు పైనుంచి కిందకి రాడానికి. అంటే జనరల్‌గా బిఫోర్ వీళ్ళు షూటింగ్‌కి ముందే ఆ పైప్‌కి వాటర్ గారి అక్కడ పాకుల్లాగా ఏదో వస్తది. దాన్ని గూడా రిమూవ్ చేయించకుండా అట్లనే నేచురల్‌గా ఉంచిండు. అరే! ఒక ఇల్లు, ఒక విలేజ్‌లో ఒక ఇల్లు వాళ్ళు ఎట్లా ఉండగలుగుతారు అంటే అది ఉండగలిగిండు. అది రిమూవ్ చేయకుండా మామూలుగా కొన్ని సీన్స్‌లో అయితే అది రిమూవ్ చేయడం, క్లీన్ చేయడము, అంతా సెటప్ బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేసుకోవడం ఇలా రకరకాలుంటాయి. గ్రీన్ మ్యాట్ అవేవో ఉంటాయి. కానీ అవేం లేవు. అక్కడ ఏదన్నా వస్తువు ఉందంటే అక్కడే ఉంచాలి. దాన్ని తీయనవసరం లేదు గూడా. ఎక్కడ వస్తువు అక్కడే ఉంచి నేచురల్‌గా ఎంత నేచురల్‌గా తీసిండంటే ఇంక పక్కన చుట్టంతా జొన్న చేనులు మొత్తం చేన్లతోటే నిండిపోయి ఉంటది. సీన్ మొత్తం గ్రీనే. అంటే సినిమా మొత్తం గ్రీనరీగా ఉంటది. ఇంకా అవసరం లేదు. ఇంక వేరే టైంలో తీయకుండా గ్రీనరీ మొత్తం గ్రీనరీ ఉంటది చుట్టుపక్కల మొత్తం. చాలా అద్భుతంగా తీసిండు. ఇగ ఆయన గురించి చెప్పాలంటే నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు డైరెక్టర్ గారికి ఈ విషయం అంటే మనము ఆ మూవీ చూసినప్పుడు ఇంత ఫీల్ అయ్యి అరే! వాళ్ళకి ఇంత బాధపడ్డరా మనకే కంట్లో నుంచి నీళ్ళొచ్చి అరే! మనం ఇంత బాధపడ్డామంటే ఇప్పుడు డైరెక్టర్ గారు మూవీ తీద్దామని జెప్పేసి ఆయన ఎంత ఫీల్ అయ్యి ఉండుంటే, మనకి ఇప్పుడు సినిమా జూసిన తర్వాతనే మనం ఇంత ఫీల్ అయ్యాం. ఈయనకి రియల్ లైఫ్‌లో ముందే తెలిసిన విషయము, ఆయనకెంత బాధ అయ్యుంటే ఇది క్యారీ జేసుకుంటూ నేను మూవీ తీయాలని జెప్పేసి దీన్ని పట్టుకొని తిరుగుతూ, ఈ సినిమా జనాలకి తీయాలి అని జెప్పేసి ఈరోజొచ్చి ఆ మూవీని తీసి, జనాలల్లో గూడా అంటే ఆ మైండ్‌లో అర్రే! అని జెప్పేసి బాధపడ్డారంటే ఆ బాధ ఏ విధంగా ఉంటే డైరెక్టర్ అంటే మనమే ఇప్పుడు బాధపడుతున్నాం మూవీ జూసి.
రియల్ లైఫ్‌లో ఆయనకి తెలిసినప్పుడు గాని, వాళ్ళు గాని, అక్కడ ఉన్న చుట్టుపక్కలోళ్ళు గాని ఎంత బాధపడి ఉంటరో అని జెప్పేసి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇంతకు మించి ఏం లేదు. మన బాధ ఎంత బాధ ఉంటామో, ఈరోజు అర్రే! అని అనుకున్నాం గదా! బాధపడ్డాం గదా! ఆ బాధ వాళ్ళెంతగనం పడి ఉంటరో అని జెప్పేసి నాకనిపిచ్చింది. మళ్ళీ ఇంకోటేం జెప్పాలంటే, ఫైనల్‌గా జెప్పేదేంటంటే, మనకి ఇన్ని ఇయర్స్ తర్వాత 15 ఇయర్స్ తర్వాత సినిమా మన ముందుకు తీసుకొచ్చినందుకు మనకు డైరెక్టర్ గారికి అంటే తెలియచేయాలి అని అనుకున్నాడు. ఎందుకంటే ఒక దగ్గర జరిగిన విషయాన్ని తను ఏదో విధంగా తెలియజేయాలనుకున్నాడు. తను ఆ విషయం తెలియడానికి కావచ్చు, మరి ఈయన డైరెక్టర్ అయ్యిండు అని జెప్పేసి ఇప్పుడు ఆయన అన్న ప్రకారం అట్లా అనిపిస్తుంది. కానీ నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, ఈ ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే, ఈ సినిమా చూసిన మనము ఆ క్లైమాక్స్ ఏదైతే ఉందో ఈరోజు ఈ సినిమా చూసినప్పుడు మనం ఆ క్లైమాక్స్ ఏదైతే నేను చెప్పిన ఇందాక 'మేకల షెడ్‌లో' నుంచి స్టార్ట్ అయిన క్లైమాక్స్ చూసి, మనం హృదయం ఎంత చలించిపోతుందో, ఎంత ఫీల్ అవుతున్నామో, ప్రతి ఒక్కరు కంట్లో నుంచి ఒక కనుబొట్టు కారుస్తుండ్రో, కళ్ళలో నుంచి నీళ్లు వస్తున్నాయో ఆ సీన్స్ చూసేటప్పుడు, ఇవన్నీ, ఇవన్నీ నేనేమనుకుంటున్నానంటే, ఎవరైతే వీళ్ళిద్దరూ రాజు, రాంబాయ్ ఉన్నారో, వాళ్ళెవరైతే వాళ్ళెంత పెయిన్, బాధ అనుభవించుంటారో, ఆ 7 ఇయర్స్ ఎంత నరక వేదన అనుభవించుంటారో, ఆ నరక వేదన గాని, ఈరోజు వాళ్ళకి మనం ఇచ్చే ప్రేమ ఏది, అర్రే! అని జెప్పేసి మనం బాధపడుతున్నాం గదా! అరే! వాళ్ళెంత బాధపడి ఉంటారో అని జెప్పేసి మనం అనుకుంటున్నాము. తర్వాత మనం ఈరోజు అరే! ఆ క్యారెక్టర్స్‌ని ఎంత ప్రేమిస్తున్నామో, తర్వాత మనం కంట్లో నుంచి ఎంతైతే కన్నీళ్లు గారుస్తున్నామో ప్రేక్షకులు, ఇవన్నీ వాళ్ళకు మొత్తం టోటల్‌గా ఒక 100% కాకపోయినా, ఒక 50% అయినా వాళ్ళకి శాంతినిస్తదని జెప్పేసి ఈ ప్రేమ ద్వారా వాళ్ళు మనం ఎందుకంటే వాళ్ళ కుటుంబం ప్రేమించకపోవచ్చు. అంటే జస్ట్ హీరోయిన్ ఆళ్ళ కుటుంబం ప్రేమించకపోవచ్చు. కానీ ఇంత తెలుగు 2 తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు వాళ్ళ ప్రేమని గాని, తర్వాత ఈ విషయాన్ని గాని, ఆ ప్రేమని ప్రేమిస్తున్నారు. ఆ విషయానికి కంటతడి పెడుతున్నారు. ఎమోషనల్ అయితున్నారు. ఈ విషయాలన్నిటికి ఆ ప్రేమని కురిపిస్తున్నారు గాబట్టి, ఆ ప్రేమ వల్లైనా వాళ్ళు ఆ రోజులల్లో ఎంత బాధపడ్డరో, ఆ బాధకి ఎంతో కొంత 50% అయినా వాళ్ళకి శాంతినిస్తుందని జెప్పేసి నేననుకుంటున్నా. ఇంకా, అంతకు మించయితే ఇంక చెప్పడానికి ఏం లేదు. వేరే సినిమా బాగుంది. అది కామన్ ఇంక అది చెప్పేసినాం. సినిమా బాగుంది. అందరూ చూడాలి. థియేటర్‌లో చూడాలి. థియేటర్‌లో చూస్తే గుడ్ ఫీలింగొస్తది. అది నేను చెప్పగలుగుతా. కానీ వీళ్ళకి ఈ విషయం చెప్పాలంటే 100% శాంతినిస్తుందా? 100% ఇదని జెప్పేసి మనం దాన్ని జడ్జ్ జేయలేం. ఎందుకంటే మనమిచ్చే ప్రేమ మనం ఇప్పుడు అందరి మీద వాళ్ళ మీద ప్రేమ కురిపిస్తున్నాం చూడు. ఆ ప్రేమ వాళ్ళకి శాంతినిస్తుందని జెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్‌గా మనం థాంక్స్ చెప్పుకోవాలనుకుంటే డైరెక్టర్ గారు ఎంత ఈ మూవీ తీయాలని జెప్పేసి ఎంత ఇబ్బంది పడి ఉంటారు ఈ చుట్టుపక్కల ఏరియాలల్లో. అంటే వాళ్ళకి సంబంధించిన ఏరియాలలో గాని, ఎంత బాధపడి ఉంటారు, ఎన్ని కష్టాలు పడి ఉంటారు, ఆ మూవీ మనకు అందించడానికి అనేది మనకిక్కడ అర్థమైతుంది. సో, మీరందరూ గూడా ఈరోజే ఎళ్లి చూడండి. చూడని వాళ్ళు ఈ పైరసీలవి మాత్రం చూడకండి. ఎందుకు చూడకండి అని జెప్పేసంటే ఫీలింగయితే రాదబ్బా! నేనైతే చెప్తున్నా. కొన్ని మూవీస్ థియేటర్‌లోనే చూడాలి. అది చూడదగ్గ మూవీ మాత్రం ఇది ఆ మూవీయే. నేను చెప్తున్నా గదా! 3 రోజులు మీ మైండ్‌లో నుంచి పోయిందనుకో, 3 రోజులకి ముందే పోయిందనుకో, నాకు కామెంట్ చేయండి. నాకు 3 రోజుల ముందే పోయిందని. పోలేదనుకో వదిలేయండి. నేను చెప్తున్నా గదా! అంత బావుంటది ఈ సినిమా. అందరూ చూడండి. సక్సెస్ జేయండి. ఓకే. థాంక్ యూ.